అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు మీ అభిమాన శాసనసభ్యులు సభాధ్యక్షులు మురళీ నాయక్ గారు, ఈనాటి బలరాం నాయక్ గారి నామినేషన్ సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు, శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వేలాదిగా తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా. ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన అభ్యర్థి గత అనేక సంవత్సరాలుగా మీలో ఒకటిగా బతికినటువంటి బలరాం నాయక్ గారు పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా మనకి ఎన్నో సేవలు అందించి మళ్లీ సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఆమె గారి ఆశీస్సులతోటి, రాహుల్ గాంధీ గారి దీవెనతోటి, రేవంత్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతోటి మళ్లీ మీ ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డల యొక్క శక్తి, గిరిజన బిడ్డల యొక్క స్వరూపం మొన్న శాసనసభ ఎన్నికల్లో చూపించారు. మన గిరిజనులు ఎక్కడుంటే అక్కడ 3 వన్నెల జెండాని కాంగ్రెస్ పార్టీని గెలిపించి సాక్షాత్తు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి ఘనత ఈనాడు తెలంగాణ గిరిజన బిడ్డలది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బలరాం నాయక్ గారి గెలుపులో మాకు ఎటువంటి అనుమానం లేదు, కానీ పెద్ద ఎత్తున మెజారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తిని, తెలంగాణ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల్ని, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దృశ్యాన్ని భారతదేశానికి 120 రోజుల్లోనే చెప్పగలిగినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడో గుజరాత్ మోడలో, ఆ మోడలో, ఈ మోడలో అని చెప్పుకున్నటువంటి భారతదేశం 100 రోజుల తెలంగాణ పరిపాలనని మా రాష్ట్రానికి తెలంగాణ మోడల్ కావాలి, మా రాష్ట్రానికి తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటుంది. అంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థత, ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి, ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళు అనుకున్నారు ఒకవేళ అధికారంలోకి వచ్చినా మనం చేసినటువంటి అప్పులు తీర్చలేరు, మనం విధ్వంసం చేసినటువంటి విద్యుత్ శక్తి వ్యవస్థని తీర్చిదిద్దలేరు, మనం ఇచ్చినటువంటి లోపభూయిష్టమైనటువంటి పరిపాలనని సరిదిద్దలేరు. కాబట్టి వాళ్ళు త్వరగానే ఫెయిల్ అయిపోతారు, మనం వచ్చేస్తామని చెప్పి గోతిగాడ నక్కలాగా కాపలా కాసుకొని ఉన్నారు. ఒకళ్ళు 3 నెలలు అంటాడు, ఒకడు 6 నెలలు అంటాడు. మీరు ఆ గోతిలో పడక తప్పదు, ఆ నక్కలు బయటికి రావు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తెలంగాణలో 15 సీట్లు పైచిలకే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి ఎన్నికలు. మనం 16 సీట్లు 17 సీట్లు గెలిపించుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన దేశానికి, భారతదేశంలో వన్నె తెచ్చేటటువంటి పరిపాలన. తద్వారా కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వస్తాయి. రాహుల్ గాంధీ గారు దేశ నాయకుడిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన వల్లే సాధ్యమనేటటువంటి సత్కీర్తిని తెలంగాణ ప్రజలు సొంతం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ, పెద్దలు గౌరవనీయులు బలరాం నాయక్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.